హాయ్ హలో అందరికీ నమస్తే. నేనైతే మీ నవ్ కుమార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అన్నమాట. సో మనకి కొన్ని వాటి వల్ల నేను వీడియో అయితే చేయలేకపోతున్నాను. నా మొబైల్ మెయిన్గా అయితే డ్యామేజ్ వచ్చిందనమాట. సో అందువల్ల నేను వీడియో తీయడానికి వేరేగా కెమెరా అయితే లేదు. నా బ్రదర్ దగ్గర అయితే నేను ఈ కెమెరా అడిగేసి ఈ వీడియో కవర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో తీస్తున్నాను ఈరోజు మనం ఏం లేదు, ఇక్కడ దగ్గరలో ఉన్న మనకి డాల్ఫిన్ హిల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మనం ఆ స్పాట్ దగ్గరలో ఉన్నాం. అక్కడ నుంచి అయితే లోనికి వెళ్ళాలి. ఇంకా మనం లేట్ చేయకుండా మీదకైతే వెళ్దాం. మెయిన్ నేను ఇంకా లైట్ హౌస్ని అయితే కవర్ చేయడానికి అయితే మీదకి వెళ్తున్నాను అనమాట. సో మీదకి వెళ్ళక కెమెరా అది అలౌడ్ ఉందో లేదో తెలియదు. మొత్తం అంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా. సో ఇంకా మనం అయితే స్టార్ట్ అవుతాం. ఇంకా అదిగోండి మన ఆపోజిట్లో ఉంది కదండి, సందులో కనిపిస్తుంది కదా రోడ్డు. అక్కడ బస్సు ఆగి ఉంది కదా, అక్కడికి అటు నుంచి మనం డాల్ఫిన్ హిల్స్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక స్టార్ట్ అయిపోతాం. నాతో పాటు బ్రదర్ కారంకి వచ్చారన్నమాట. సిడియా నుంచి మనం చూసుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో బస్ స్టాప్ లాగా ఉండి సందులాగా ఉంది కదా, ఈ సందు లోపలికి మనం లాన్కి ఎంటర్ అవ్వాలన్నమాట. ఇక్కడ నుంచి చిన్న స్మాల్ విలేజ్ వస్తుంది. అక్కడ నుంచి ఇంకా లైట్గా మనకి ఘాటీ స్టార్ట్ అవుతుంది. ఘాటీ అంటే పెద్ద ఘాటీ ఏం కాదు, చూడండి మొత్తం చిన్న ఘాటీగా వస్తుంది అనమాట. ఇంకా మనం చూసుకుంటే రోడ్డు అంతా విశాలంగా బాగానే ఉంటుంది. పెద్దగా మనకి గతుకులు గట్ట ఏముండదు. రోడ్డు అంతా చాలా బాగుంది. ఇక్కడ స్మాల్ వ్యూ పాయింట్ అయితే ఉంది. ఆ వ్యూ పాయింట్ చూసుకొని మనం మీదకి వెళ్దాం. మొత్తం అంతా కొద్దిగా ఫాగీగా ఉండడం వల్ల సరిగ్గా అయితే మీకు కనపడదు. చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను మీకు. చూడండి మొత్తం అంతా ఫాగ్ వాళ్ళు సరిగ్గా కనపడట్లేదు. ఇంక ఇక్కడ నుంచి మనం మీదకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి డాల్ఫిన్ హిల్స్ క్వార్టర్స్ స్టార్ట్. అక్కడ నుంచి క్వార్టర్స్ ఒక స్మాల్ క్వార్టర్స్ దాటిన తర్వాత ఇలాగ సిమెంట్ రోడ్ ఏదో వస్తుంది అన్నమాట. ఈ సిమెంట్ రోడ్ పట్టుకొని మనం అలా మీదకి వెళ్తూ ఉండాలి. వాయిస్ ఇక్కడ బండి మీద వెళ్ళడం వల్ల మీకు సరిగ్గా రాదు, కొద్దిగా సపోర్ట్ చేయాలి మీరు నాకు. మనం డాల్ఫిన్ హిల్స్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు యారాడ బీచ్, డాల్ఫిన్ హిల్స్కి మొత్తం 2 బోర్డులు అయితే పెట్టారు. ఇది చూసుకొని మనం రైట్ సైడ్ వెళ్ళిపోతే యారాడ బీచ్, లెఫ్ట్ సైడ్ వెళ్తే లైట్ హౌస్ అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా లైట్ హౌస్కి అయితే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ మనం లైట్ హౌస్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. చూడండి నా బ్యాక్ సైడ్. అందు నుంచి మనం లోన్కి అయితే వెళ్ళాలి. ఇంకా బయట మనకి పార్కింగ్ ఏరియా మొత్తం చూసారు కదా, కార్లు బైక్లు అవి ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ మనకు ఫ్రంట్లో చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఆధార్ కార్డు ఇచ్చి బైక్ నెంబర్ అది ఎంటర్ చేసుకుని లోన్కి అయితే రావాలన్నమాట. మొత్తం ఫుల్గా ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. అక్కడ క్వార్టర్స్లో అక్కడ కెమెరా అది యూజ్ చేయకూడదు. మనకి లోన్కి వచ్చాక ఇక్కడ నుంచి కెమెరా అది యూజ్ చేయొచ్చు. ఇంకా మనం లేట్ చేయకుండా లోన్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనం ఫ్రంట్లో చూసుకుంటే చిన్న బోర్డు పెట్టారు, టికెట్స్ అవి రేట్ ఎంతో అనేది. మొత్తం కెమెరాకి 25 రూపీస్, ఇద్దరికి 20 రూపీస్ అయింది. ఇంకా మనం లోన్కి అయితే వెళ్ళిపోదాం లైట్ హౌస్ చూడడానికి లేట్ చేయకుండా. మనకి అక్కడ నుంచి టికెట్ తీసి వచ్చిన తర్వాత ఇక్కడైతే క్వార్టర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా స్మాల్ క్వార్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. లోన్కి వెళ్ళిపోతున్నా, ఇద్దరం కలిసి టికెట్లు తీసేసాం. ఎవరు ఇంకా మళ్ళీ ఆపరు అనమాట. కెమెరాకి కూడా టికెట్ తీస్తాం. మొబైల్తో తీసుకోవచ్చు, కెమెరాతో తీసుకోవచ్చు. ఇక్కడ మనకి పాత కాలంలో లాగా ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంది. నేను దీనికన్నా ముందు వచ్చినప్పుడు అక్కడ అది లేదు. అది దేనికి కట్టారో ఏమో తెలియదు, తర్వాత చూద్దాం దాన్ని. ఫస్ట్ ఇంకా మనం లోన్కి వెళ్ళిపోదాం. ఇటువైపు చూడు తెరేస్తారా. ఇంకా మనం లైట్ హౌస్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మరి అందరూ షూస్ చెప్పులు అవన్నీ వదిలేసి వెళ్ళాలనుకుంటాను. ఇంక ఇక్కడే పెట్టాలి. లైట్ హౌస్ ఇక్కడ నుంచి లుక్ ఎలాగో చూడండి సరే. ఇది పరిస్థితి. ఇంకా లోన్కి వెళ్దాం. ఇంకా మనం లైట్ హౌస్ లోన్కి అయితే వచ్చాం. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, చూద్దాం. నా బ్యాక్ సైడ్ చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకి కోస్టల్ వైపుగా ఉన్న మ్యాప్ అయితే అలా పెట్టారన్నమాట. ఈ బీచ్ దగ్గర ఏ లైట్ హౌస్ ఉన్నాయి మొత్తం అన్ని పెట్టారు. ఇక్కడ చూసుకుంటే టాలెస్ట్ లైట్ హౌస్ ఇన్ ఇండియా అని ఇక్కడ పెట్టారన్నమాట. చూడండి ఫస్ట్ నాగపట్నం లైట్ హౌస్. ఇలా మీ గురించి ఉంచుతుందని పాజ్ చేసి చూసుకోండి. తర్వాత ఇది వచ్చేసి వరల్డ్లో అనమాట. ఫస్ట్ వచ్చేసి యొకోహామా జపాన్ అట 1961లో. ఇది కూడా ఇక్కడ పెడుతున్నాను, మీరు పాజ్ చేసి అయితే చూసుకోండి. తర్వాత ఇందిరా పాయింట్ లైట్ హౌస్ అండమాన్ నికోబార్లో
మనకి సునామీ వచ్చినప్పుడు పొజిషన్ ఎలాగుందో చూపించారు చూడండి. ఒక 15 మెంబర్స్ కూడా చనిపోయారు అన్నట్టుగా ఇక్కడైతే చూపించారు. ఇక్కడ మనకి లైట్ హౌస్ లో లైట్ ఉంటుంది కదా, దాని గురించి అయితే క్లియర్ గా ఇక్కడ మొత్తం మనకు మెన్షన్ చేశారు చూసుకుంటే. మెయిన్ గా ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, మనకి ఈ డాల్ఫిన్ హిల్స్ మీద ఈ లైట్ హౌస్ ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి అంట. చూడండి, అప్పుడు ఫొటోస్ అవి ఇక్కడ పెట్టారు మనకి క్లియర్ గా తెలియడానికి. ఇంకా మనం లోన్కి అయితే వచ్చేసాం అనమాట ఇద్దరం. అసలు ఈ రోజు అయితే చాలా ఖాళీగా ఉంది చూడండి మీరు. నేను ఇక్కడికి సండే కూడా వచ్చాను చూడండి. సండే వీడియో కూడా పెడుతున్నాను చూడండి, ఎంతమంది జనాలు ఉన్నారు ఆ రోజు. ఈ రోజు చూడండి అసలు ఎవ్వరూ లేరు. ఓన్లీ లైట్ హౌసే కాకుండా రేడియో GPS సిస్టమ్ కూడా మనకి పెట్టారు అనుకుంటున్నాను. మొత్తం అంతా కింద ఏవేవో సెటప్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీదకి వెళ్ళిపోదా, ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఇలాగా మీదకైతే ఎక్కాలి. ఇక్కడ మైండ్ యువర్ హెడ్ అని కూడా రాశారు, చూసుకొని ఎక్కాలన్నమాట. ఇంకా మీదకైతే నేను వెళ్తున్నాను. కింద నుంచి మెట్లెక్కైతే మీదకైతే వస్తాం. లైట్ హౌస్ మీద మనకి వ్యూ అయితే చూద్దాం ఒకసారి. భారతదేశం మొత్తంలో 17 లైట్ హౌసెస్ అయితే ఉన్నాయట. ఇంకా మనకి 47 తర్వాత వచ్చేసి దగ్గరగా చాలా లైట్ హౌస్ అయితే వచ్చేసాయి. మొత్తం మన వైజాగ్ లోని దగ్గరకు భీముల వరకు చాలా లైట్ హౌస్ అయితే ఉండేవి. అవన్నీ ఇప్పుడైతే మనకి కనబడటం లేదు. ప్రెసెంట్ మనకి భీమిల్ది ఒకటేనో ఈ డాల్ఫిన్ హిల్స్ లో ఉన్నది ఒకటే కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే వర్కింగ్ లో అయితే ఉన్నాయి. 1879 లో లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడైతే మనం ఈజీగా రోడ్లన్నీ వేసారు కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాం. ప్రెసెంట్ అప్పుడు మరి ఎలా ఉండేదో ఏంటో మనకు పరిస్థితి కూడా తెలియదు. అలాంటి టైంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం అయితే జరిగింది అనమాట. అప్పటికి అతను కమ్యూనికేషన్ మినిస్టర్ ఏదో సంథింగ్, సరిగా నాకు తెలీదు, కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ లైట్ చూసుకుంటే దీన్ని రివాల్వింగ్ ఆప్టిక్ సిస్టమ్ అనేసి అంటారు అనమాట. మనకి ఈ లైట్ హౌస్ వచ్చేసి మనకి మొత్తం 32 నాటికల్ మైల్స్. 32 అంటే దగ్గరగా 60 కిలోమీటర్స్ అనమాట. 60 కిలోమీటర్స్ వరకు మనకి ఈ లైట్ అక్కడ వరకు విజిబుల్ అయితే ఉంటది అనమాట. అటు నుంచి వచ్చే షిప్స్ కి మనకి చేపలు పట్టడానికి వెళ్తారు కదా జాలారు వాళ్ళకి ఇక్కడ ఒక సిగ్నల్ గా ఇదైతే మనకి కనిపిస్తుంది అనమాట. పూర్వంలో అయితే మనకి మంటలు అవి వేస్తూ అద్దాలతో సముద్రంలో ఉన్న నావికులకి వాళ్ళకి కనిపించేటట్టు చేసేవారు అన్నమాట. ఇప్పుడైతే మనకి ఇంకా ఇప్పుడున్న మొత్తం అంతా జనరేషన్ ప్రకారంగా అంతా ఇంప్రూవ్మెంట్ అయింది కాబట్టి మనకి దీనికి లైట్ తోనే పాటు GPS సిస్టమ్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇంకా మీద మనం లైట్ హౌస్ లైట్ అది చూసుకొని కిందకైతే వస్తాం అనమాట. బ్యాక్ సైడ్ అయితే వెళ్దాం, ఏముంటాయో. మీద ఎక్కువసేపు అయితే ఉంచలేదు, కిందకైతే వచ్చాం అనమాట. అంటే కొంతమంది పంపిస్తున్నారు, కొంతమందిని కిందకి వదులుతున్నారు అనమాట. దాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీదకి కిందకి వస్తున్నారు. మనం ఈ నార్మల్ డేలో వచ్చాం కాబట్టి అంత బాగానే ఉంది. సండే అయితే ఫుల్ జనాలు. వీడియో పెడుతున్నాను చూడండి అది ఎంతమంది ఉన్నారు. మనం లైట్ హౌస్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చాం. చూసారా మొత్తం సిగ్నల్స్ అనమాట. సీ వైపు ఎవరైనా ఏమైనా షిప్స్ వచ్చినా ఏవచ్చినా వాటి సిగ్నల్ ద్వారా మనకి వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. దానికి రాడార్స్ ఇవి. హలో నమస్తే, నేను మీ నాగు కుమార్. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మనం ఇక్కడ వైట్గా ఒక బిల్డింగ్ ఉందని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్తున్నాం. ఏముందో ఏటో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఎక్కడికైనా ఇలా జంటలు ఉంటారు అన్నమాట. మనకి ఏ జంట లేదు. నార్మల్గా ఏదో ఇది ఒక హాలో ఏదో బిల్డ్ చేశారు, ఏటో తెలియట్లేదు. ఇక్కడ ముందునేమో రాసేయడం చూద్దామా. ఇక్కడ వైట్ గా ఉన్న ఒక హౌస్ దగ్గరికి అయితే వచ్చాం. దగ్గర ఇక్కడ మనకి దేనికో ఏటో ఏం రాయలేదు. ఇక్కడ నేనేదో ఒక హాల్లో ఉంది, ఇది ఒక ఆడిటోరియం హాల్లో ఏటో నాకు తెలియట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం దీని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే మనకి అక్కడ వైట్ గా ఉన్న హౌస్ చూసుకొని అయితే ఇక్కడికైతే వచ్చాం. చూడండి ఇక్కడ నుంచి లైట్ హౌస్ ఎలా కనిపిస్తుందా, బాగుంది కదా నా బ్యాక్ సైడ్ లైట్ హౌస్. అక్కడికే మనం ఇందాక వెళ్ళాం అనమాట మీదకి. మీరు ఎవరైనా ఇంకా చూడలేని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా చూడడానికి అయితే ట్రై చేయండి. చూసిన వాళ్ళు అయితే పర్వాలేదు, ఆల్రెడీ చూసిన పర్లేదు, మళ్ళీ రావచ్చు. బాగుంది. ప్రజెంట్ ఫాగీ టైంలో వల్ల ఫాగ్ ఉండడం వల్ల మనకి సీ వ్యూ అంత బాగా ఏం కనబడట్లేదు. ఒకసారి మనం క్లోజ్లో లైట్ హౌస్ అయితే చూద్దాం. లైట్ హౌస్ చూడండి ఎంత బాగుందో.
ప్రెసెంట్ మనం ఆ మీదకి వెళ్ళి వచ్చాం అనమాట. మీదన మనకి ఎక్కువసేపు అయితే ఉంచలేదు. ఎందుకైతే వచ్చాం ఇక్కడ నుంచి లైట్ హౌస్ వ్యూ అయితే అదిరిపోయింది. మా వాడు కూర్చున్నాడు, ఒకసారి చూడండి. కూర్చొని దీనంగా లైట్ హౌస్ వైపు చూస్తున్నాడు. అందులో ఒక అమ్మాయి బాగుందట మా వాడికి. ఇంకా లైట్ హౌస్ నుంచి బయటకి అయితే వస్తాం. ఏరాడ వెళ్తున్నాం, వెళ్ళిపోదాం. చలి లైట్ గా స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి మనం ఏరాడ వెళ్తున్నాం. ఈ వే మీకు ఎలా ఉందో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది మనం లైట్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొత్తం ఏరియా అనమాట. దీని తర్వాత ఒక గేట్ వస్తుంది. ఆ గేట్ తర్వాత మనం వీడియోస్ తీయకూడదు. చెక్ పోస్ట్ లాగా వస్తుంది, చూడండి మీకు చూపిస్తాను. చూడండి ఎదురు కనిపిస్తుంది కదా దగ్గరగా, ఇగో అదే అదే ఇదే చెక్ పోస్ట్. దీని తర్వాత మనం వీడియోలు తీయకూడదు. చూడండి ఆ ఇల్లు మీద ఉన్న లైట్లు అవన్నీ చూసి మా వాడు హిమాచల్ లాగా ఉందంటున్నాడు. మా వాడు హిమాచల్ అయితే వెళ్ళాడు, అలాగా వ్యూ అయితే ఉందంటున్నాడు. ఇక్కడ నుంచి ఇంకా మనం అలాగే ఏరాడ్ అయితే వెళ్ళిపోతున్నాం. కిందకి దిగితే ఏరాడ్ వెళ్ళిపోతున్నాం. కొద్దిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. వీడియోని ఇంకా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ఈ డౌన్ అంతా మనకి ఏరాడ్ బీచ్కి వెళ్ళే వే అనమాట. ఇది ఏరాడ్ బీచ్ అనే కాదు, విలేజ్ కూడాను. నుంచి ఇంకా మనకి రిస్ట్రిక్టెడ్ ఏరియా అనేది ఇంకా ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా మన ఇష్టం ఇంకా గెంతులు వేసేసుకోవడమే, డ్రోన్లు వేపించుకోవడమే. డ్రోన్లు ఉంటాయి అక్కడైతే మన డ్రోన్లు ఎట్లేదు. చూడండి ఇక్కడ విలేజ్ కనిపిస్తుంది. యారాడ విలేజ్ మొత్తం అంతా యారాడ విలేజ్. మంచులో ఉప్పొంగిపోయినట్టు కనిపించేస్తుంది. చూడండి మొత్తం ఢిల్లీలో కొండల మీద యారాడ్ విలేజ్ లోకి వస్తాం. చూడండి విలేజ్ ఇదంతా యారాడ్ విలేజ్. ఇంకా విలేజ్ దాటుకొని మనం అయితే బీచ్ లోకి వెళ్తాం అనమాట. మాక్సిమం ఇక్కడ కూడా బీచ్ అనేది మనకి 6 అలాగా క్లోజ్ అనుకుంటున్నాను. దీని తర్వాత మనకి ఇంకా కేదార్నాథ్ ట్రిప్ అనుకుంటున్నాం. ఇంకా తెలియదు అది. ఒకవేళ కేదార్నాథ్ ట్రిప్ కానీ స్టార్ట్ అయితే మీకు అది కూడా వీడియోస్ వస్తాయి. తీసుకుందాం జొన్నబోతలు తీసుకొని లోనికి వెళ్ళిపోదాం. అమ్మా ఎంతమ్మా? ఒక ఇదే అదా ఇదే ఇవే 2 చాలమ్మా. 20 రూపీసా? లైట్ హౌస్ నుంచి మనం ఏరాడ్ బీచ్కి వచ్చాం. ఇక్కడైతే జొన్నబొత్తులు తీసుకున్నాం, ఉడకబెట్టినవి. 120 రూపాయలట. తీసుకుని అలా బీచ్ లోనికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే ఫిష్ తీసుకుంటున్నాం. 80 రూపీస్ చెప్పారు. 80 రూపీస్ చెప్పారు ఫిష్ తీసుకుని అలా బీచ్ లోకి వెళ్దాం. ఎలాగుందో టేస్ట్ చూద్దాం. ప్రెసెంట్ స్వీట్ కార్న్ అయితే తింటున్నాం. ఏరాడ్ బీచ్ సండే కాకపోయినా జనాలు బాగానే వచ్చారు. ఏరాడ్ బీచ్ లో జొన్నబొత్తు, నెక్స్ట్ ఫిష్. ఫిష్ రెడీ అయిపోయింది మంది. ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ మొత్తం పిండి ఇచ్చేస్తున్నారు. బీచ్ లోకి వెళ్ళిపోదాం. డబ్బులు ఇదిగోమ్మా. ఫిష్, జొన్నబొత్తు మొత్తం అన్ని తీసుకొని ఇద్దరం లోనికి వెళ్ళిపోతున్నాం. ఇంకా జంటలు మాత్రం వచ్చారు బాగా. చూడండి బాగా ఏ జంట లేరు. ఎక్కడో దగ్గర కూర్చొని ఫిష్, జొన్నబొత్తు తినేద్దాం. అది సంగతి. లైట్ హౌస్ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి. ఇంకోటి చేపల పులుసు అంటున్నాను. ఫిష్ ఫ్రై బాగా కాల్చారు. కొత్తిమీరతో ఉంది. బుగ్గుల మీద కాల్చారు కదా, ఆ స్మోకీ ఫ్లేవర్ లాంటిది తెలుస్తుంది. బాగుంది. మొత్తానికి యారాడ్లోని ఫిష్ ఇంకా మొక్కజొన్న బొత్తులు తినేసాం, ఎంజాయ్ చేసాం. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. మన వీడియోని కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో వీడియో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం